ఏంటి బ్లూ స్క్రీన్ అనుకుంటున్నారా? ఇది మన థియేటర్. సో, మా సీట్స్ అయితే ఇక్కడే వచ్చేసాయి. సో, యాక్చువల్‌గా దీనికో బ్యాక్ స్టోరీ ఉంది. అది మనం తర్వాత చెప్పుకుందాం. బట్ యాహ్! దిస్ ఈస్ ది ఎంటైర్ ఏఎంబీ స్క్రీన్. అండ్ ఇదే నా బ్యాగ్, నా చెప్పులు, నా ప్లేస్. సో, ఇమ్మీడియేట్‌గా మనమైతే కూర్చొని పెద్ది మూవీ స్టార్ట్ చేసేద్దాం. సో చూసారు కదా, అది మన అంటే నేను థియేటర్ నుంచి ఇంటికి వచ్చాక మాట్లాడదాము, రివ్యూ చేద్దామనే థియేటర్లో నేను మాట్లాడలేకపోయాను. సో అందుకే వాయిస్ ఓవర్ ఇచ్చాను పాత క్లిప్స్ మీరు చూసుంటే. సో కమింగ్ టు పెద్ద రివ్యూ, అది అంటే నాకు మాటలు రావట్లేదు అది ఎలా చెప్పాలా అనేది. ఇట్స్ లైక్ బాగుంది అని నేను చెప్పలేను, బాలేదని నేను చెప్పలేను. బాలేదు అని చెప్పడానికి కొన్ని ఫ్యాక్టర్స్ అడ్డొస్తే, బాగుంది అని చెప్పడానికి కొన్ని ఫ్యాక్టర్స్ అడ్డొస్తున్నాయి. సో దట్స్ హౌ ఎంటైర్లీ యాక్చువల్లీ టు బీ హానెస్ట్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ ట్రై. లైక్ చాలా బాగా ట్రై చేశారు ఈ సినిమాని. బట్ ఎక్కడో ఏదో మిస్ అవుతుంది. ఆ మిస్ అవుతున్నది ఏంటి అనేది మాత్రం తెలియట్లేదు. మేబీ ఇంకొకసారి సినిమా చూస్తే అర్థమవుతుందేమో. బట్ ద పాయింట్ ఇస్ లైక్ రామ్ చరణ్ అయితే యాక్ట్ చేయలేదు, జీవించేశాడు. లైక్ ఈ సినిమా చూస్తున్నంత సేపు రామ్ చరణ్ స్టార్డమ్ కానీ, లేదా రామ్ చరణ్ ఒక పెద్ద యాక్టర్ అని కానీ అది తెలీదు. హీ లివ్డ్ ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ పెద్ది. ఆ పెద్ది త్రూ అవుట్ ద మూవీ నాకు పెద్దియే గుర్తొస్తాడు. నార్మల్ కమర్షియల్ ఫిలిమ్స్ లాగా హీరోకి ఒక్క దెబ్బ కూడా తగలకుండా ఫైటింగ్లు చేసేసి అది చేసేసి ఇచ్చేసేసి లాస్ట్లో అలాంటి కమర్షియల్ సినిమా అయితే కాదు. హీరోని ఎంతలా చూపించాలో అంతలా చూపించారు. లైక్ ఒక హీరో వయసులో ఇప్పుడు మన కమర్షియల్ సినిమాల్లో చూడండి, హీరో వైట్ షర్ట్ వేసుకుంటాడు, పెద్ద వార్ చేసేస్తాడు, వైట్ షర్ట్కి మట్టి కూడా అంటుకోదు. అలా కాకుండా కొంచెం చాలా రియలిస్టిక్గా ఉంది. అండ్ రామ్ చరణ్ లుక్స్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఎక్కడ ఆ గ్రాఫిక్స్ పెట్టి అవేం పిచ్చి పిచ్చిగా చేయలేదు. సో ఐ ఫీల్ హీ రియలీ డిడ్ వెరీ గుడ్ హార్డ్ వర్క్. సో హార్డ్ వర్క్ ఏదైతే ఉందో అదైతే చాలా బాగా చేశాడు రామ్ చరణ్ అయితే. ఎందుకంటే కొన్ని సినిమాలు చూస్తే అర్థమైపోతుంది వాళ్ళు ఎంత కష్టపడి తీశారని. అండ్ బుచ్చిబాబు కమింగ్ టు డైరెక్టర్, హిస్ థాట్స్ ఆర్ గుడ్. లైక్ అతను చాలా ఫ్యూచర్లో ఇంకా ఇంకా ఈవెన్ దో దిస్ ఇస్ హిస్ సెకండ్ ఫిలిం, ఇంకా ఫ్యూచర్లో హిల్ గ్రో టు హైట్స్. ఎందుకంటే లైక్ ద మేకింగ్ ద వీడియో, ఐ మీన్ ద స్క్రీన్ ప్లే, ఎవ్రీథింగ్ హీ మేడ్ షూర్ దట్ ఎంగేజింగ్గా ఉండాలని. కావాలని ఫన్ పెట్టలేదు, కావాలని పాట పెట్టలేదు, ఆర్ కావాలని ఏ ఎలిమెంట్స్ యాడ్ చేయలేదు. అలా సినిమా ఫ్లోలో వెళ్ళిపోయింది. ఇట్స్ నాట్ లైక్ ఓకే కొన్ని సినిమాల్లో మనం చూస్తే ఫోర్స్ఫుల్గా ఓకే ఇక్కడ పాట పెట్టాలి కాబట్టి పెడతారు. అలా కాకుండా ఇట్ ఈస్ రియలీ గుడ్. మూవీ అంతా బాగుంది. బట్ పీపుల్కి కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అన్ ఇన్స్పైరింగ్ మోటివేషనల్ ఫిలిం ఇంకా గట్టిగా చెప్పాలంటే. అంటే ఇన్స్పైర్ అవ్వాలి అనే ఇంటెన్షన్ ఉంటే దట్స్ అన్ ఇన్స్పైరింగ్ ఫిలిం అగైన్. సో ఏంటి అని అంటే, హీరో త్రూ అవుట్ ద మూవీ గెలుపుకి 2 అడుగుల దూరం వచ్చి ఆగిపోతూ ఉంటాడు. దట్స్ వేర్ అంటే నేనైతే నా కరెంట్ లైఫ్ సిచ్యువేషన్ ఇస్ వెరీ బ్యాడ్ అనమాట. ఆ బ్యాడ్ అంతటికి కనెక్ట్ అయిపోయింది నాకు. ఐ వాజ్ లైక్ అబ్బా ఇంత దరిద్రంలో కూడా హీ కేమ్ బ్యాక్ అనేది. సో ఐ ఫెల్ట్ అంత ప్రాబ్లమ్స్ అయితే నాకు లేవు కాబట్టి ఐ గాట్ అ సొల్యూషన్ టు హౌ టు ఫైట్ విత్ మై ప్రాబ్లమ్ అని. ఇట్స్ ఆల్ అబౌట్ ద కరేజ్ అండ్ అంటే ఏం లేని టైంలో మనం ఎలా ఉన్నాము అనేదే నేనైతే రియలైజ్ అయింది. సమ్వేర్ డీప్ డౌన్ నేను కనెక్ట్ అయిపోయి నా థాట్స్ అలా చూసానే తప్ప సినిమాని నేను మళ్ళీ ఇంకొకసారి చూడాలి సో దట్ నాకు బెటర్ క్లారిటీ వస్తుంది రివ్యూస్ ఇవ్వడానికి. బట్ ఇర్రెస్పెక్టివ్ టు దాట్ దిస్ ఫిలిం ఇస్ అ వెరీ గుడ్ ఫిలిం. అండ్ ఆల్సో మేజర్గా ఇంకొకటి ఏంటి అని అంటే, మూవీ అంత బాగుంది కాబట్టి సాంగ్స్ చాలా బాగున్నాయి. ఆ డాల్బీలో వింటే ఇంకా బాగున్నాయి. ద బీట్ కానీ ఆ సాంగ్స్ కోసం మళ్ళీ చూడొచ్చు. లైక్ ఆల్ ది సాంగ్స్ మొత్తం ఒక 4 సాంగ్స్ ఉన్నాయి.
సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. అండ్ 'హల్లో హల్లెల్లో' సాంగ్ మాత్రం నాకు చాలా నచ్చింది. అంటే లైక్ చూడ్డానికి చాలా బాగుంది. విజువల్‌గా గానీ, శృతి హాసన్ అండ్ జాహ్నవి, రామ్ చరణ్ ముగ్గురు చాలా చేశారు. అక్కడ గూడా చరణ్ కనిపించలేదు నాకు. అక్కడ గూడా పెద్ది డాన్స్ చేస్తున్నట్టే కనిపించాడు తప్ప ఆహ్, రామ్ చరణ్ కనిపియలేదు. థాట్ ఈస్ అ వెరీ గ్రేట్ క్వాలిటీ ఆఫ్ ఎన్ యాక్టర్ చెప్పాలంటే. అండ్ ఆల్సో ఐ యాక్సెప్ట్ మధ్యలో సినిమా కొంచెం స్లో ఎళ్ళింది. బట్ అలాగని మరి బాబోయ్! ఏంట్రా బాబు ఈ సినిమా అన్నట్టు కూడా లేదు. కొంచెం స్లో అయింది. బట్ ఇట్స్ ఓకే. అండ్ ఆల్సో యాహ్! ఎవ్రీథింగ్ ఓవరాల్ థింగ్ ఈస్ గుడ్. అండ్ ఆల్సో దేర్ వర్ వెరీ హై మూమెంట్స్ ఆల్సో. కాకపోతే కొంచెం అండ్ ఆల్సో 'బుచ్చి'తో నాకు నచ్చేదేంటంటే అది మీకు లాస్ట్ ఎండ్ టైటిల్స్ పడినప్పుడు తెలుస్తది. యాక్చువల్‌గా అందరికీ ఒక డౌట్ వస్తది సినిమాలో. 'బుచ్చి' లాస్ట్‌లో దాన్నే ఒక జోక్ కింద కన్వర్ట్ చేసి పెట్టేసాడు. అది మీరు సినిమా చూడండి. ఐ డోంట్ వాంట్ గివ్ స్పాయిలర్స్ బై దిస్ రివ్యూ. బట్ ఒక్కసారి ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. ఫ్యాన్స్‌కి అంత ఎక్కకపోవచ్చు. అండ్ ఓవరాల్ రేటింగ్ ఇమ్మంటే ఐ వుడ్ గివ్ 8/10 మేబీ. యాహ్! 8/10. నేనైతే ఖచ్చితంగా ఇంకొకసారి చూస్తా. బట్ యూజువల్‌గా ఇట్స్ ఎ వన్ టైమ్ వాచ్ అని చెప్పుకోవాలి. సో, పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా వెళ్ళండి. యూ విల్ బీ సాటిస్ఫైడ్. ఎక్స్‌పెక్ట్ చేసి ఎళ్ళొద్దు. యూ విల్ బీ డిసప్పాయింటెడ్. సో, దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే త్రూ మై రివ్యూ. సో, bye bye.